నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. నువ్వు వెళ్ళమ్మా. శరణ్, జ్యూస్ తీసుకో. అందరినీ మెప్పించగలనా, గెలవగలనా? ఆత్మవిశ్వాసమే మనిషిని ముందుకు నడిపిస్తుంది చరణ్. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోనంత వరకు విజయం నీకు దూరం కాదు. నువ్వు గెలుస్తావని నమ్మకం నాకుంది. నువ్వు గెలుస్తావు చరణ్. చెప్పాను కదా, కొన్నాళ్ల పాటు టోటల్గా బెడ్ రెస్ట్లోనే ఉండాలి. పొరపాటున నడవడానికి ట్రై చేసావంటే సర్జరీ ఫెయిల్ అయ్యి కాలు శాశ్వతంగా నీ స్వాధీనంలో లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో నేను అక్కడ వరకు వెళ్ళగలనా? పాట పాడగలనా? అందరినీ మెప్పించగలనా, గెలవగలనా? చెప్పాను కదా, పొరపాటున నడవడానికి ట్రై చేసావంటే సర్జరీ ఫెయిల్ అయ్యి కాలు శాశ్వతంగా నీ స్వాధీనంలో లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఎందుకు స్వామి ఇలా చేసావు? నా మనోడిని ఎందుకు ఇలా చేసావు? సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుని అదే లక్ష్యంగా ఆహర్నిశలు ఎంతో కష్టపడి అవకాశాలు తెచ్చుకున్నాడు. అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆఖరి మెట్టు వరకు వచ్చాడు. ఇక తన లక్ష్యాన్ని సాధిస్తాడన్న సమయంలో ఎందుకు ఇలా చేశావు? వాడేం పాపం చేశాడు? నేను కోప్పడుతున్నానని నువ్వు కోపం తెచ్చుకోకయ్యా. ఎలాగైనా నా మనోడిని మామూలు మనిషిని చెయ్యి. వాడనుకున్నది నెరవేరేలా చెయ్యి. కొంచెం ఓర్చుకో చరణ్.
ఏంటి అదేదో పసర్లు తెచ్చి తెగ మర్దన చేసేస్తుంది, కొంపతీసి తెల్లారేసరికి నడిపించేస్తుందా? దాని మొహం పసరు రాస్తే పడిపోయిన కళ్ళు లేచొస్తాయా? ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. వీడి ఎదుగుదలను చూడలేక ఫైనల్స్కి వెళ్ళకూడదని ఎవరు కావాలని చేసినట్టు అనిపిస్తుంది. ఏంటత్తయ్య మీరంటున్నది? అవునే, ఎవరో కావాలని చేయించినట్టున్నారు. అయ్యో లేదండి, ఎవరూ ఇలా కావాలని చేయించలేదు, నిజం. నువ్వేంటి అంత కంగారు పడుతున్నావు? అంటే చరణ్ మీద ఎవరికి కక్ష ఉంటుంది అని. అంతేనండి, అంతే.